మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడే ఎక్కువ నీ మాటలు తీసుకుని మీ అద్దెకు వచ్చి ఉన్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. దేవుని పిల్లారా, ఒకసారి దేవుడు ఏ మాటల చేత ఇది దినం మన హృదయాలు వెలిగించాలనుకున్నారు ఒకసారి అది మనం ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లారా, లూకా సువార్త 23వ అధ్యాయము 52వ వచనంలో మనం చూడగలిగితే దేవుని పిల్లారా, యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో చనిపోయాక మరి ఆయన ఎంబడిస్తున్న వాడల్లో యేసేబు అని ఒక నీతిమంతుడు ఉన్నాడు. దేవుని పిల్లారా, ఇతను నాజూరు చేయబడిన వాడై దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక్కడ ఆ భాగంలో చూస్తున్న అతడు పిలాతుని వద్దకు వెళ్ళి యేసు దేహమును అడిగి తీసుకొని తన కొరకు కొత్తగా సమాధి తొలిపించి పెట్టుకున్న ఆ సమాధిలో నార బట్టలు చుట్టి దేవుని పిల్లారా సిద్ధం చేసి ఆ సమాధిలో పెట్టడం జరిగింది. మనం కూడా చూడండి, యేసయ్యను వెంబడిస్తున్న మనకు కూడా మరణం తర్వాత ఏం చేస్తారంటే మన శరీరాన్ని ఒక పెట్టి తీసుకొచ్చి ఆ పెట్టెంతో సుగంధ తైలములతో పూసి ఒక తెల్లని వస్త్రంతో చుట్టి దానిలో పెట్టి మనలు కూడా సమాధి చేస్తారు. దేవుని పిల్లారా, ఆ రోజు ఒక సమాధి తొలిపించేవాళ్ళు వాళ్ళకి. మనకైతే భూమిలో మట్టిది చక్కగా మనలు కూడా ఒక తెల్లని వస్త్రంలో చుట్టి సుగంధ తైలములు అన్నీ పూసి మనలు కూడా యేసయ్యని ఎలాగైతే సమాధి చేస్తాడో ఆయనను వెంబడిస్తున్న మనలు కూడా అలాగనే సమాధులు అంటే యేసుని వెంబడిస్తున్న మనకి ఆయనకి ఎలాగైతే జరిగినాయో ప్రతిది కూడా అలాగనే జరగాల, అలాగనే వెంబడించాలి అనేది దేవుని సంకల్పం. దేవుని పిల్లారా, కనుక నిజంగా క్రీస్తును ధరించుకున్న మనము కూడా దేవుని పిల్లారా ఆయనలాగానే చక్కగా సమాధిలో మనం పెట్టగలిగితే దేవుని పిల్లారా తిరిగి యేసుక్రీస్తు మృతుల్లో ఉంచి ఎలాగైతే తిరిగి లెగిశాడో దేవుని పిల్లారా మనము కూడా అలాగనే యేసయ్య రాకడలో తిరిగి లెగుస్తామని చెప్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవమగలిగిన మా పరలోకపు తండ్రి, నాయన నీ కృప కలిగిన నామానికి వందనాలయ్యా. మా ప్రభు మా రక్షకుడు నైనా ఇదిగో కలువరి శిలువలో చనిపోయినప్పుడు నైనా అది అలా ఇడిచిపెట్టుగా ఒక నీతిమంతుడు తన కోసం తండ్రి తొలిపించుకున్న సమాధిలోనైనా అతన్ని తెల్లని వస్త్రాలు నా తండ్రి ధరింపచేసి తండ్రి సుగంధ తైలములు పూసినైనా సమాధిలో నా తండ్రి తనను ఉంచాడు. ఎందుకంటే ఆ శరీరం మహిమ శరీరముగా మారాల. మమ్మల్ని కూడా నా తండ్రి ఆయన వెంబడిస్తున్న మేము కూడా నా తండ్రి నైనా చనిపోయినప్పుడు మాకు ఒక పెట్టిని తండ్రి తయారు చేయించి తెల్లని వస్త్రాలు చుట్టి ఒక తండ్రి సుగంధ తైలములు పూసి క్రీస్తుని వెంబడించిన వారికి కూడా అదే ప్రకారం వరుసలో నా తండ్రి నీ సంకల్పం చొప్పున మాకు జరిగిస్తున్నందుకు కూడా నీకు వందనాలు చెల్లించుకుంటూ ఇదిగో తండ్రి ఆ శరీరం అనేది కూడా చాలా విలువైనది. నీ చేతులు చేసిన ఈ శరీరము చాలా విలువైనది, దాన్ని చాలా పవిత్రంగా పెట్టాలనేది నా తండ్రి క్రీస్తుని వెంబడించిన మాకు కూడా తండ్రి అలాంటి చితి మీరు అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ తండ్రి నైనా అయ్యా ఇలాంటి భాగ్యం లేక ఎంతోమంది నైనా క్రీస్తును వెంబడించక కాల్చేవాళ్ళు, నదుల్లో గలిపేవాళ్ళు నా తండ్రి నైనా ఆకాశంలో చల్లేవాళ్ళు తండ్రి అట్టివారు కూడా తండ్రి ఈ వరుసలోకి వచ్చి ఈ రీతిగా చేసే భాగ్యం అని గురించి సహాయం చేయమని అడుగుతుందండి. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ కూడా క్రీస్తును నిజముగా వెంబడించే వారిగా బ్రతకడానికి కృప చూపమని అడుగుతుందండి. బిడ్డలనైనా ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం పొట్ట చేత పట్టుకుని బయటికి వెళుతుండగా వెళ్ళిన మార్గం అంత్యంలో కృప చూపి వారి చేతి పనులు మీరు ఆశీర్వదించి సాయంత్రం అందరు గృహంలో కూర్చొని ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించి నీ వలన సహాయమును పొందేవారు ఉండినట్లు కృప చూపి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు.